నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనాన్ని రేపుతూ ఉన్నాయి. రాజకీయంగా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా క్రియేట్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే, నిన్న తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేరు ఖరారు తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీ వేదిక ఆయన ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి, అంటే ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఊహించని విధంగా ప్రస్తుతానికైతే తెలంగాణ ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్లు ఖరారయ్యన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. బట్ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి హైకమాండ్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి ఆయన కూడా రెస్పెక్ట్ చేస్తానన్నట్టుగా తెలుస్తుంది. అట్ ప్రజెంట్ అయితే ఆయన ఢిల్లీలో ఉన్నారు. అది కూడా రాహుల్ గాంధీ గారి యొక్క అపాయింట్మెంట్ కోసం ఆయన అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మొదటి నుంచి కూడా అంటే టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే మహేష్ గౌడ్ ఉన్నారో ఆయనతో కూడా చెప్పడం జరిగింది. కుసుమ కుమార్కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని తాను రిఫర్ చేసినట్టుగా ఆయన వీడియో వేదిక అని చెప్పడం జరిగింది. బట్ అనూహ్యంగా హైకమాండ్ మాత్రానికి తాను ఊహించని పేర్లు తాను వినడంతో ఒక్కసారిగా తన మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఓవరాల్గా ఏది చూసుకున్నా కూడా నాకు పోరాడే తత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా నేను పోరాడుతాను. అండ్ నిజాయితీగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుని కాబట్టి ఖచ్చితంగా నిజాయితీగానే ఉంటాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి ఏదైతే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి ఆయన కూడా రెస్పెక్ట్ చేస్తానని, ఇక్కడ ఎవరిని కూడా నిందించడానికి నేను ఇష్టపడట్లేదు అన్నట్టుగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎమ్మెల్సీ కోటాలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే, బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతికి, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్కి, అట్ ద సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్కి సీట్లు కేటాయింపు జరిగింది. అండ్ కూటమిలో భాగంగా సిపిఐకి సంబంధించినటువంటి నెల్లికంటి సత్యానికి కూడా ఒక సీట్ కేటాయించడం జరిగింది. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్ పేరు కూడా ఫైనల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళ 5గురు కూడా ఏకీగ్రీవం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5గురు అభ్యర్థులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏకీగ్రీవం అవ్వబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. బట్ బై ఛాన్స్ ఎవరైనా కూడా ఇంకా అంటే లైక్ మొదటి నుంచి కూడా కేసీఆర్ ఒక వ్యూహం పన్నబోతున్నారనేది, అందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ని కూడా ఇందులో బరిలోకి దింపబోతున్నారనేది కూడా వినిపించింది. బట్ అదే కనుక జరుగుంటే మాత్రానికి ఖచ్చితంగా ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి ఓటింగ్ అనేది ఖచ్చితంగా జరిగే ఉండేది. బట్ అనూహ్యంగా ఈ 5గురు మాత్రమే రేస్లో ఉన్నారు కాబట్టి ఇంకా అన్డౌటెడ్లీ డెఫినెట్గా వీళ్ళనే ఏకీగ్రీవం చేయబోతున్నారనేది కూడా తెలుస్తుంది. ఇకపోతే జగ్గారెడ్డి ప్రస్తుతానికైతే రాజకీయంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన రానున్న రోజుల్లో సినీ రంగంలో కూడా ప్రవేశించబోతున్నారనేది ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. సో జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనే ఒక టైటిల్తో ఒక సినిమా రాబోతుందనేది, ఆ సినిమాలో తాను కూడా ఒక కీలక పాత్రలో పోషించబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ సినిమాని తానే స్వయంగా తీయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి అటు రాజకీయంగా ఎవరు నన్ను తొక్కలేరు, ఇటు సినిమా రంగంలో నేను అడుగు పెడితే మాత్రం ఇక్కడ కూడా నన్ను ఎవరు తొక్కరు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక మాఫియాని ఎదిరించి ఒక ఆడపిల్ల పెళ్లి చేసే ఆ పాత్ర ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్, అంటే ఒక కీ రోల్కి సంబంధించినటువంటి ఒక సినిమాకి ఉన్నటువంటి కీ రోల్లో జగ్గారెడ్డి నటించబోతున్నారంటగా తెలుస్తుంది. సో దీనికి టైటిల్ కూడా జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్తో ఆయన మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే జగ్గారెడ్డిని మనం ఒక రాజకీయ నేతగానే చూస్తాం. ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక నటుడిగా కూడా చూడబోతున్నాం అనేది మాత్రానికి ఏదైతే జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్ బయటకు వచ్చిందో ఆ అప్డేట్ని బట్టి అయితే మనకి అర్థమవుతుంది.